అధికారం దక్కింది. కూటమి ప్రభుత్వం కొలువైంది. మరి ఇప్పుడు పవన్ చూపు ఏటు? ఏపీలో సక్సెస్ ఫార్ములాను తెలంగాణలో కూడా అప్లై చేయబోతున్నారా? అంచన్న ఆశీస్సుల కోసం అంటూ పవన్ చేస్తున్న కొండగట్టు పర్యటన వెనుక అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇది కేవలం మొక్కు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, రాబోయే యుద్ధానికి శంఖారావం. పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంక్ గా మార్చే మాస్టర్ ప్లాన్ లో భాగమే ఈ కొండగట్టు టూర్. తెలంగాణ సెంటిమెంట్ కు, జనసేన సిద్ధాంతాలకు మోడిపెడుతూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపడమే పవన్ టార్గెట్. ఏపీలో కింగ్ మేకర్ అయిన పవన్ తెలంగాణలో కూడా కీ రోల్ ప్లే చేయాలని డిసైడ్ అయ్యారా? అందుకే జిల్లాల వారీగా పర్యటనలకు కొండగట్టు నుంచే శ్రీకారం చుట్టారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏది ఏమైనా పవన్ రాకతో తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెరగడం ఖాయం. మరి తెలంగాణలో జనసేన బలపడితే ఏ పార్టీకి డ్యామేజ్, ఏ పార్టీకి లాభం? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. పాలిటిక్స్ లో ఇలాంటి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.